రైట్. ట్రంప్ మైండ్ యువర్ బిజినెస్. వేషాలేస్తే తాట తీస్తే ఏమనుకుంటాం, దమ్ముంటే రారా అని తొడగొట్టి తగ్గేదేలే, లేకపోతే ఎట్టెట్ట తగ్గేదేలే అని చెప్పాలి నరేంద్ర మోడీ. అట్ట చెప్తే అప్పుడు ట్రంప్ కూడా అట్టాంటి ఎదవ శాఖలే వేస్తాడు. అప్పుడు ఇద్దరూ కలిసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటా కూర్చుంటే కమ్యూనిస్టులు ప్రపంచవ్యాప్తంగా చప్పట్లు కొట్టుకుంటారు. మోడీ ద్వేషులు వీళ్ళు కొట్టుకుంటుంటారు. ఆడికి ఒక మతిస్థిమితం లేని అధ్యక్షుడు. ఇదివరకు బైడెన్కి ఒక రకమైనటువంటి మానసిక రోగం ఉంటే, వీడికేమో ప్రచార పిచ్చ ఉన్నటువంటి రోగం. ఆ రోగం ఉన్నటువంటి వాడు వాడేదో ప్రచారంలోకి తీసుకొస్తే వాడి కోసం భారతదేశాన్ని త్యాగం చేసేటటువంటి ఉద్దేశం మోడీకి లేదు. ఎందుకంటే ఆయన మతిస్థిమితం ఉన్నటువంటి వ్యక్తి. గొడవలు పెట్టుకోవడానికి ఎంతసేపు, గొడవల్ని తీర్చడానికి దశాబ్దాలు పట్టింది. కాశ్మీర్ అనే దరిద్రాన్ని నెత్తిన పెట్టినటువంటి నెహ్రూ పుణ్యమాని ఆ రోజున గొడవల్ని సరిచెయ్యకుండా చేసినటువంటి పాపానికి 77 ఏళ్ల నుంచి మోస్తా వచ్చాం. ఇప్పటికీ సగం పరిష్కారమైంది. సగం కూడా 30% పరిష్కారం అయింది. ఇంకా 70% పరిష్కారం కావాలి. ఈశాన్య రాష్ట్రాల్లో పెట్టిన గొడవలు, ఆనాడు ఇట్లాంటి దిక్కుమాలినటువంటి ప్రచారాల కోసం చేసినటువంటి గొడవలు ఈనాటికి వెంటాడుతున్నాయి. కాంగ్రెస్ సృష్టించిందల్లా ఏంటంటే ఇలాంటి ఆర్భాట ప్రచారం కోసం గొడవలు సృష్టించి ఈ రోజు వరకు వెంటాడుతుంది. ఇప్పుడు మోడీ చేస్తున్నది ఏంటి, మన వాళ్ళని ఎక్కడెక్కడ సేఫ్గా చూసుకోవడం. ఇటు కొట్టుకుంటున్న ఇరు దేశాలతో స్నేహం చేస్తూ ఉండటం, నటించడు, మాట్లాడతాడు మనస్ఫూర్తిగా. అదే సందర్భంలో భారతదేశానికి ప్రయోజనాలకు అనుగుణంగా అటు రష్యాతోనూ మాట్లాడతాడు, ఆయిల్ తెప్పించుకుంటాడు. 40 దేశాల నుంచి ఆయిల్ తెప్పించుకుంటాడు. నీకు ఆయిల్ భారం నీ మీద పడకుండా చూసుకుంటాడు. అదే సందర్భంలో అక్కడ చిక్కుబడ్డ వాళ్ళని వెనక్కి తీసుకొచ్చే ప్లాన్ చేస్తాడు. ప్రతిదీ కూడా దేశం అన్నటువంటి కోణంలో చూస్తాడు. వీళ్ళకి మళ్ళీ సొంత ప్రచార ఆర్భాటం కోసం అయితే చూడట్లేదు. అందుకే నచ్చట్లేదు.